హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కజ్జికాయల రెసిపీ అండి. ఈరోజు మనం ఈ కజ్జికాయల్ని మైదా పిండి యూస్ చేయకుండా గోధుమ పిండితో చాలా క్రిస్పీగా టేస్టీగా హెల్దీ వేలో చేసుకుందామండి. అలాగే ఇందులోని స్టఫింగ్ని కూడా మనం హెల్దీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుందామండి. అదే పల్లీలు, పుట్నాలు, బెల్లంని యూస్ చేసి చేసుకుందాం. ఇది గోధుమ పిండితో చేసినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, సన్న రవ్వ, సూజీ ఉంటాం కదా, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. రవ్వ పిండి అనేది బాగా కలిసిపోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు వేడి చేసుకున్న ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు. వేడి ఆయిల్ వేసాం కాబట్టి చేయి పెడితే కాలుతుందండి. కాబట్టి కొంచెం చల్లారేంత వరకు ఈ విధంగా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొద్దిగా చల్లారాక ఇప్పుడు మనం దీన్ని చేత్తో బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని మనం ఈ విధంగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే ఆయిల్ అనేది పిండికి రవ్వకి బాగా పడుతుంది. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉంట కట్టాలండి పిండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్టు మన పిండి అనేది. ఒకవేళ మీకు ఈ విధంగా ఉంట కట్టకపోతే మీరు ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఉంటేనే మన కజ్జికాయలు అనేటివి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని వేడి నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ విధంగా స్పూన్తోనే కలుపుకుందామండి. ఇది కొంచెం చల్లారేంత వరకు. చూడండి, ఇది కూడా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా చేత్తో కలుపుకుందామండి. కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి పిండిని. ఎందుకంటే మనం రవ్వ వేసాం కాబట్టి కొంచెం ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మనం కనీసం ఒక 4-5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మన కజ్జికాయలు అనేటివి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. చూడండి, ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం రవ్వ వేసాం కాబట్టి ఈ విధంగా కలపడం వల్ల మనం కజ్జికాయలు ఫ్రై చేసినప్పుడు రవ్వగా కనిపించకుండా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా బాగా సాఫ్ట్గా పిండిని అనేది మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కవర్ చేసేసి ఒక 15 నిమిషాల పాటు నాననివ్వాలండి. ఈలోపు మనం స్టఫింగ్ కోసం జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు పుట్నాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించి పొట్టు తీసేసిన 1 కప్పు పల్లీలను కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4-5 యాలకుల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం పొడిని వేసుకోవాలండి. నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు బెల్లాన్నైనా తురిమి వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మరీ ఎక్కువ మెత్త ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోకూడదండి. కొంచెం ఈ విధంగా రవ్వ లాగా ఉండాలి అండి ఫిల్లింగ్ అనేది. చూడండి, ఈ విధంగా రవ్వ లాగా దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి వేసేసుకుందాం. ఈ విధంగా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం తురుముకున్న 1 కప్పు ఎండు కొబ్బరిని వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. కొబ్బరి తురుము అనేది బాగా కలిసిపోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మీరు కొంచెం టేస్ట్ చేసి చూడండి. మీకు స్వీట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయిందండి. ఇంకొక సైడ్ చూడండి, మన పిండి కూడా చక్కగా నానింది. దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు బాగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకుందామండి. ఎందుకంటే రవ్వ అనేది నానింటుంది కాబట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల ఇది ఇంకొంచెం బాగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా చిన్న పిండి ముద్దల్లాగా చేసి పెట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా సరిపడా పిండి ముద్దల్ని చేసుకొని ఇప్పుడు చపాతీ పీట తీసుకొని కొంచెం పొడిపిండిని చల్లుకుందాం. పొడిపిండిని చల్లుకొని పిండి ముద్దను పెట్టుకొని ఈ విధంగా పిండి ముద్దకి పిండిని డస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. దీన్ని మనం పల్చగా ఒత్తుకోవాలండి. మందంగా ఒత్తుకుంటే మన కజ్జికాయలు అనేటివి గట్టిగా వచ్చేస్తాయండి. కాబట్టి పల్చగా ఒత్తుకోవాలి. మరి రౌండ్ షేప్లో ఏమి రావాల్సిన పని లేదండి. నేనైతే మేకర్లో చేసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ఒత్తుకున్నాను. ఒకవేళ మీ దగ్గర మేకర్ లేకపోతే రౌండ్గా ఒత్తుకోండి. ఇప్పుడు ఈ చపాతీని ఈ విధంగా మేకర్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా స్టఫింగ్ని పెట్టుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా వాటర్ని అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ని అప్లై చేసుకోవడం వల్ల
కజ్జికాయలు అనేటివి చక్కగా ప్రెస్ అవుతాయండి. పిండి అనేది బాగా తగులుకొని లోపల పెట్టిన స్టఫింగ్ అనేది ఆయిల్లో వేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకొని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి కజ్జికాయలు. చూడండి ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన కజ్జికాయల్ని కూడా చేసుకోవాలండి. వాటర్ని ఖచ్చితంగా అప్లై చేయండి. చూడండి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తే చాలండి. ఎక్స్ట్రా ఈ విధంగా ఉండే పిండిని తీసేసి లైట్గా ప్రెస్ చేస్తే ఈ విధంగా ఈజీగా కజ్జికాయలు అనేటివి రెడీ అయిపోతాయి. చేసుకున్న కజ్జికాయలని ఈ విధంగా ప్లేట్లో కానీ లేదా క్లాత్ మీద కానీ ఈ విధంగా కొంచెం దూరంగా పెట్టుకోవాలండి. ఇవి ఆరిపోకుండా క్లాత్ని వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడవలసిన పని లేదండి. మీడియం హీట్ అయితే సరిపోతాయి. ఇప్పుడు కొంచెం పిండి అనేది వేసి చూద్దామండి. ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వలేదండి, మీడియంగానే హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటి వేసుకుందాం. ఆయిల్కి సరిపడా వేసుకోవాలండి, ఎక్కువగా వేసేయకండి, ఎందుకంటే ఇవి ఫ్రై అయ్యాక కొంచెం ఉబ్బుతాయి కాబట్టి ఆయిల్కి సరిపడా వేసుకోండి. వేసిన వెంటనే వీటిని కదపకూడదు. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలానే వదిలేయాలి. 3 నిమిషాల తర్వాత వీటిని ఈ విధంగా ఇంకొక సైడ్కి తిప్పుకుందాం. వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి, ఎందుకంటే మనం గోధుమ పిండిని యూస్ చేసాం కాబట్టి వీటిని 2 వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో వేయిస్తే ఇవి పైనుంచి కలర్ వచ్చేస్తాయి, అలాగే ఇవి కొంచెం మెత్తగా ఉంటాయండి, క్రిస్పీగా రావు. కాబట్టి వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్లో బబుల్స్ రావడం అనేది తగ్గిపోయిందండి. ఇప్పుడు మన కజ్జికాయలు కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. ఎంత చక్కగా ఎంత మంచి కలర్లో ఫ్రై అయ్యాయో చూడండి. ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన కజ్జికాయల్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. వీటిని మీరు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. అంతేనండి, మన కజ్జికాయలు అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాయో, అలాగే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. ఇవి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి తినడానికి. మీరు మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో కూడా ఈ విధంగా హెల్తీ వేలో కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీంట్లో స్టఫింగ్ కూడా మనము పల్లీలు, పుట్నాలు, బెల్లం వాడాం కాబట్టి ఇవి చాలా హెల్తీగా కూడా ఉంటాయి. అలాగే మీరు వీటిని 15 రోజుల నుంచి 20 రోజుల వరకు స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈసారి ఈ విధంగా గోధుమ పిండితో కజ్జికాయల్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.